రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకుందామని పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? రాతోడేమో ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఆయనకి చేద్దామంటే కరి చేస్తారేమో అని భయం. ఒకప్పుడు ఆయనతో మాట్లాడాలంటే 1 సెకండ్ కూడా ఆలోచించేదాన్ని కాదు. చెత్త మనోహరి వల్ల మా మధ్య దూరం పెరిగిపోయింది. ఈరోజు రణ్వీర్ గనక నిజం కక్కేస్తే మనోహరి బండారం మొత్తం బయటపడిపోతుంది. ఆయన నేను కలిసిపోవచ్చు. పుజ్యం ఎవరో చెప్పేయచ్చు. ఆయన సీరియస్గా వస్తున్నారు అంటే మనోహరి గురించి తెలిసిపోయి ఉంటుంది. మనోహరి పాపం పండింది. ఆగండి ఆగండి, అటు తప్పుకో. తెలిసిపోయింది కదా? ఏంటి? రణ్వీర్ వైఫ్ ఎవరో మీకు తెలిసిపోయింది కదా? తన వైఫ్ ఎవరో రణ్వీర్ చెప్పేశాడు కదా, అందుకే కదా మీరు కోపంగా ఉన్నారు. తప్పుకో బాగి. అయ్యో, ముందు విషయం చెప్పండి. రణ్వీర్ వైఫ్ ని ఏం చేయాలనుకుంటున్నారు? తను ఎవరో తెలిస్తే డైరెక్ట్ గా అక్కడికే వెళ్తాను కదా, ఇంటికి ఎందుకు వస్తాను? తప్పుకో. ఏమండి? అయ్యో, నేను సైకిల్ చేస్తుంటే గమనించు ఏంటి మిస్సమ్మా? ఈ రోజు కూడా విషయం తెలియలేదా రాతోడ్? లేదు మిస్సమ్మా. ఆ డాక్టర్కి 10 సెకండ్స్ కోఆపరేషన్ చేసి ఉంటే రణవీర్ చెప్పేసి ఉండేవాడు. నీ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా ఫెయిల్ అయింది. మనోహరి మళ్ళీ తప్పించుకుందన్నమాట. దానికెక్కడో లక్కుంది. లక్కు కాదు మిస్సమ్మా, ప్రతి పాపికి ఒక టైం వస్తుంది. ఆ రోజే తన పాపం పండుతుంది. త్వరగా నిజం తెలుసుకొని ఆ రాక్షసుని బయటికి పంపిద్దాం అనుకుంటే ఇలా అవుతుందేంటి రాతోడ్? రణ్వీర్ వైఫ్ అదేనని ఆయనకి తెలిసేదెప్పుడో, పుచ్చిమ గురించి నేను ఆయనకు చెప్పేదెప్పుడో. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. పద లోపలికి. సార్, వాటర్ తాగండి. థ్యాంక్ యూ బుచ్చమ్మ. ఏమైంది సార్? ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఏం లేదు. ఏదైనా ప్రాబ్లమా సార్? నా మూడ్ కొంచెం బాలేదు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేశారు? అది కోపం ఆరోగ్యానికి మంచిది కాదు సార్. మీరు సీరియస్గా ఉంటే అస్సలు బాగుండరు. మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు.
కొంచెం నవ్వండి సార్. అలాగే బుజ్జమ్మ. కొంచెం అంటే కొంచెమే నవ్వుతారా? బాగా నవ్వండి. బాగా అంటే అలా? ఇలా నాలాగే నవ్వండి. నువ్వు కూడా కొంచెమే నవ్వుతున్నావు. ఎలా నవ్వాలో నేను నేర్పిస్తాను. ఇంకా చాలు సార్, నేను నవ్వలేకపోతున్నాను. సార్ ఆపండి సార్, వద్దు సార్, నవ్వలేకపోతున్నాను, కడుపు నొప్పి వస్తుంది. నవ్వలేకపోతున్నాను సార్, కడుపు నొప్పి వస్తుంది సార్. చాలు నాన్న, వద్దు నాన్న, చాలు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న. నాన్న నాన్న అనేసానే. ఏమన్నావు బుజ్జమ్మ? అది కడుపు నొప్పి వస్తుంది, ఆపమన్నాను సార్. ఆ తర్వాత ఏమన్నావు? వద్దు, ఆపండి అన్నాను. కాదు, నాన్న అన్నావు కదా? చెప్పు బుజ్జమ్మ, నన్ను నాన్న అన్నావు కదా? అన్నాను సార్. సారీ సార్. సారీ ఎందుకమ్మా? మిమ్మల్ని నాన్న అని పిలిచా కదా. అందులో తప్పే ఉంది. అంటే మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? హ్యాపీగా పిలవచ్చు. నిజంగా? నీకు చెప్పాను కదా బుజ్జమ్మ, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళం. మమ్మల్ని నీ సొంతం అనుకో. నాకు వాళ్ళెంతో నువ్వు కూడా అంతే. అయితే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని రోజు నాన్న అని పిలుస్తాను.